అండి, వెల్కమ్ బ్యాక్ మినీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి టమోటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. 1/2 కిలో వరకు టమోటాలు అయితే నేను తీసుకున్నానండి. కొంచెం వెల్లుల్లిపాయలు 1/2 కప్ వరకు. నెక్స్ట్ వచ్చేసి తాలింపు ఏమేమి కావాలో అన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి. ఆవాలని, జీలకర్రని, మినపగుళ్ళని, శనగపప్పు అని అన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి నేనైతే. తర్వాత వచ్చేసి 1/2 కిలో టమోటాలకి 50 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను. 1 కప్పు వరకు కారం. ఈ టమోటాలు ఏంటి అంటే కడిగి పెట్టుకొని తుడిచి మొత్తం కూడా ఒక 2 గంటల పాటు ఆరబెట్టుకున్నానండి. కడాయిలో ఆయిల్ లేకుండా ఈ ముక్కలన్నీ వేసేసుకోండి. ఇవి బాగా మగ్గిపోవాలండి. బాగా మగ్గితే ఎంత బాగుంటుందంటే, ఇందులోనే ఇందాక చెప్పాను కదండి, 50 గ్రాముల వరకు చింతపండు తీసుకోండి. పిక్కలేని చింతపండు తీసుకోండి, మరియు కొత్త చింతపండు మాత్రమే తీసుకోండి. పచ్చళ్ళకి కొత్త చింతపండు మాత్రమే బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అట్లా కాసేపు అలా మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ పాటు అయితే దీనిపైన మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం రండి ఎలా ఉందో. వావ్, మంచిగా అయితే మొత్తం కుక్ అయిపోయింది, బాగా మగ్గింది కూడానా. ఒక 70% అయితే మగ్గింది. ఇంకా వాటర్ లేకుండా మొత్తం అంతా మగ్గిపోవాలి. ఒకసారి అట్లా మొత్తం కలిపేసి ఇట్లా మెత్తగా కూడా మనం చేసుకోవాలి. ఇలా చేసుకొని కాసేపటికి చూడండి వాటర్ అంతా తగ్గి మనకి మొత్తం పేస్ట్లా రెడీ అయింది, మగ్గిపోయింది కూడా. ఇలానే చేసుకోండి మర్చిపోకుండా. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ అయితే పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ అంతా వేసుకొని ఇందులోనే కొంచెం కారం, సాల్ట్, ఇందాక వెల్లుల్లి చెప్పాను కదండి, 1/2 కప్లో సగం వెల్లుల్లి వేసుకుంటున్నాను. మిగతా వచ్చేసి తాలింపుకు వాడుతానండి. తర్వాత వచ్చేసి ఆవాలు, మెంతులు వేయించి పెట్టుకున్న పొడండి ఇది కూడా 1 స్పూన్ వరకు పసుపు వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నానండి. వావ్, సూపర్ కదా, బాగుంది. ఇది ఒకసారి కలిపి చూద్దాం. ఒకసారి టేస్ట్ చేసి కూడా చూడండి. సాల్ట్ కానీ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇంకా మనం తాలింపుకైతే రెడీ అవుదాం రండి. ఒక కడాయిలో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకొని 1/2 కిలోకి ఎంత కావాలో అంత ఆయిల్ అయితే వేసుకోండి. అందులోనే ఆవాలు, జీలకర్ర, తాలింపు ఎప్పుడు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే మినపగుళ్ళు, శనగపప్పు మనకి ఎంతెంత అయితే కావాలో అంత వేసుకోండి. నేనైతే తాలింపుకి నాకైతే ఎక్కువే ఉండాలని చెప్పి నేనైతే ఎక్కువే వేసుకుంటున్నానండి. ఒకసారి అలా కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇందులోనే ఒక 4 ఎండుమిర్చి, ఆల్రెడీ పచ్చడిలో కారం వేసాం కాబట్టి ఒక 4 ఎండుమిర్చి చాలండి దీనికి. బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇందులోనే కొంచెం కరివేపాకు, మేమైతే ఎక్కువ కరివేపాకు వేసుకుంటున్నాము. తాలింపుకి ఎక్కువ కరివేపాకు ఉంటేనే బాగుంటుందండి. ఇది కూడా ఒకసారి మొత్తం కలిపేయండి, బాగా వేగిపోనియండి. ఇందులోని ఇంగువ, నేను ఇంగువ కూడా ఎక్కువ వేసుకుంటున్నాను. ఆప్షన్ మీ ఇష్టం, ఇంగువ వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు. ఇందులోనే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, టమోటా పేస్ట్, అదంతా కూడా ఆయిల్లో మిక్స్ చేసుకుందాం రండి. ఇదంతా వేసేసి ఆయిల్లో మొత్తం మునిగేలా వేసుకోండి. మనకి పచ్చడికి ఎంత ఆయిల్ ఉంటే అంత బాగా నిల్వ ఉంటుందండి పచ్చడి, అది గుర్తుపెట్టుకోండి. మొత్తం అంతా ఇట్లా మీరు
పేస్ట్ వేసిన వెంటనే దించేయకండి ప్లీజ్. కాసేపు ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకొని ఉంచుకోండి. ఆయిల్ మనకి ఎప్పుడైతే పైకి తేలుతుందో మన టమోటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మొత్తం అంతా నేను వేసేసి ఒకసారి లాస్ట్గా కలిపేసుకున్నానండి. లాస్ట్లో అయితే చూసేయండి టమోటా పచ్చడి ఎలా ఉందో. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి. బయట పెట్టుకుంటే 4 మంత్స్ వరకు అయితే స్టోర్ ఉంటుంది. అన్నీ కూడా గుర్తుపెట్టుకొని అయితే వాడండి. మాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. Subscribe now.